బోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన బాలీవుడ్ హీరోయిన్ పూనం పాండే చనిపోయిందా? అయ్యో పాపం, చిన్న వయసులోనే పోయింది అంటూ అంత తెగ సానుభూతి ప్రకటించారు. 32 ఏళ్ల పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ కారణంగా మరణించినట్లు వార్తలొచ్చాయి. అయితే సడన్ గా ఈ రోజు నేను బతికే ఉన్నానోచ్ అంటూ వీడియో రిలీజ్ చేసింది. అంతా షాక్. ఏంటి, నిజమేనా లేక ఇది పాత వీడియోనా? నిన్నటిది నిజమా, నేటిది నిజమా, అసలేంటిదంతా అంటూ అందరూ తలలు పట్టుకున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో క్లియర్ గా చూద్దాం. పూనం మరణ వార్త విని బాలీవుడే కాదు, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని వుడ్లు ఉలిక్కిపడ్డాయి. నిన్న మొన్నటి వరకు యాక్టివ్ గా ఉన్న పూనం ఇప్పుడు సడన్ గా చనిపోవడం ఏంటా అని అంతా షాక్ కి గురయ్యారు. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. సరేలే, చావు చెప్పి రాదు కదా అంటూ జాలిపడ్డారు. అయితే తాను బతికే ఉన్నట్లు పూనం పాండే క్లారిటీ ఇచ్చారు. సర్వైకల్ క్యాన్సర్ అవగాహన కోసం చనిపోయినట్టు వార్తలు సృష్టించినట్లు నటి పూనం పాండే వీడియో రిలీజ్ చేశారు. దీంతో అసలు ఏంటిది అంటూ పూనం పాండేపై నెటిజన్లు రుసరుసలాడుతున్నారట. సంచలన మోడల్, వివాదాస్పద నటి పూనం పాండే కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్ తో చికిత్స పొందుతున్నారు. చివరి దశలో తెలుసుకున్న పూనం తన మకాంను ముంబై నుంచి కాన్పూర్లో తన ఇంటికి చేరుకొని కొన్నాళ్ళుగా తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. అర్ధరాత్రి చనిపోయినట్లు ఆమె మేనేజర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు. కానీ నేడు సడన్ గా వీడియోలో ప్రత్యక్షమై చావలేదని చల్లగా చెప్పింది. అనేక బ్రాండ్స్ కి మోడలింగ్ చేసి మోడల్ గా క్లిక్ అయిన పాండే నషా చిత్రంతో బాలీవుడ్ లోకి ప్రవేశించారు. 10 సినిమాల వరకు చేసినా బ్రేక్ రాలేదు. కానీ ఆమె స్టేట్మెంట్స్ తో ఎప్పుడు వివాదాల్లోకి ఉండేది. వార్తల్లో కనిపిస్తూ లైమ్ లైట్ లోనే ఉంటూ వచ్చింది. 2011లో భారత్ వరల్డ్ కప్ గెలిస్తే దుస్తులు విప్పేస్తా అని ఇచ్చిన ప్రకటన అప్పట్లో పెను సంచలనం రేపింది. 2015లో కోల్కతా నైట్ రైడర్స్ 2020 పొట్టి కప్ గెలవగానే న్యూడ్ గా పోజ్ ఇచ్చి యువతలో భూకంపం సృష్టించింది. ముంబై పేజ్ 3 సెలబ్రిటీగా పబ్ లో మెరుస్తూ పిచ్చి స్టేట్మెంట్స్ తో ఇస్తూ బాలీవుడ్ లో రాని అవకాశాల ఫ్రస్ట్రేషన్ అనవసరంగా రచ్చ చేస్తూ ఎప్పుడు వివాదాల్లోనే ఉండేది. గర్భాశయ క్యాన్సర్ ను తొలి దశలో గుర్తించుకోపోవడం, కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడం, చివరి దశలో ముంబై నుంచి కాన్పూర్ వెళ్ళింది. అక్కడే కనుమూసిందని వార్తలు వచ్చాయి. సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న పూనం పాండే ఇలా అర్ధాంతరంగా చిన్న వయసులో చనిపోయిందని అనుకున్నారు అంతా. ఏముంది, సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ ను ఫాలో అవ్వడమేగా మన పని. ఫైనల్ గా చెప్పొచ్చేదేంటంటే పూనం చావలేదు, క్యాన్సర్ పై అవగాహన కోసం అలా చేసిందట.